చెన్నారావుపేట బీఆర్ఎస్ మండల పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ మండల పార్టీ శ్రేణులకు కార్యకర్తలకు నాయకులకు పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మార్పులో భాగంగా నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించి ఎమ్మెల్యేగా దొంతి మాధవరెడ్డిని గెలిపిస్తే నియోజకవర్గం అభివృద్ధి అధోగతి పాలైంది. ఆపోజిట్ లైటింగ్ मीटिंग है फोन पर फोन नहीं पड़ा तो आता है सीआरएफ की मीटिंग चला है ఇంకొకలాంటి మీరు తింటే వాళ్ళందరికీ కళ్ళు మండుతాయి. జై తెలంగాణ. ఆ ప్రాజెక్టు పైన దుష్ప్రచారం చేసి ఇలా ప్రాజెక్టును పూర్తిగా పండబెట్టి రద్దు చేపించిండు. ఇది కాంగ్రెస్ పార్టీ మార్పులో భాగంగా రైతులకు ఇచ్చినటువంటి గొప్ప కానుక. అది ఏ పార్టీ రైతులైనా 50% డీడీ కడితే మిగతా 50% 5,000 రూపాయల నుంచి 25 లక్షల రూపాయల వరకు యూనిట్స్ ఉన్నాయి. అందులో 60 కోట్ల రూపాయలు నిల్వ ఉన్నాయి నర్సంపేట నియోజకవర్గంలో, చంద్రపేట ప్రాంతంలో. అవి రద్దు చేపించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది. అయ్యా వచ్చింది ఏంది మరి అంటే, బ్రిడ్జిలు అమ్ముకుంటే పైసలు వస్తాయి కాబట్టి కొత్త కొత్త వాహనాలు వచ్చినాయి, పెద్ద కాన్వాయ్ వచ్చింది. ఆనాడు పాకాల మీద ఇదే చంద్రపేట ఖానాపురం మండలాల కనెక్టివిటీ కోసం 5.5 సంవత్సరాలు పోరాటం చేసి నేను పూర్తిగా అన్ని రకాల అనుమతులు తీసుకొచ్చినాం, ఇంటర్స్టేట్ పర్మిషన్ కూడా తీసుకొచ్చినాం. పాకాల వాగు ప్రారంభం మన దగ్గర అయినా అది పోతుంటే మున్నేరు తీసుకపోయి కృష్ణాలో కలుస్తుంది కాబట్టి, అది ఆంధ్ర ప్రాంతానికి నీళ్లు పోతాయి కాబట్టి ఆ పక్క రాష్ట్రం అనుమతి కూడా కావాలి. చంద్రపేట బ్రిడ్జ్ కట్టాలంటే మన కాంగ్రెస్ పార్టీలకు ఎంత తెలుసో నాకే తెలియదు. అది కూడా తీసుకొచ్చిన నేను తీసుకొచ్చి అన్ని టెండర్లు అయిన తర్వాత మళ్ళీ టెండర్లు రద్దు చేసి ఇలా కొత్త కొత్త కాంట్రాక్టర్లకు అమ్ముకున్నారు. క్వాలిటీ లేని పనులు ఇవాళ అభివృద్ధి పేరు మీద మన ప్రాంతంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి ఒక ఉద్యమంలో జరుగుతుంటే ఆ ఉధృతిని కొనసాగించాల్సినటువంటి కొత్త పాలకులు, కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఇలా దాన్ని అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేసిండ్రు. ఇది దుర్మార్గం. ఇవాళ రైతులు అరిగోసపడుతున్నారు. రైతుల పరిస్థితి ఘోరమైనటువంటి సిచ్యువేషన్. రాత్రిళ్ళు పగళ్ళు చంటి పిల్లలతో ఇలా రోడ్ల మీద క్యూ లైన్లో నిలబడేటువంటి పరిస్థితి వచ్చింది. రైతులను బిచ్చగాళ్ళని చేసింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే రావో కాంగ్రెస్ పార్టీలకి నమ్మకం లేదు. వాళ్ళ దమ్ము లేదు, ధైర్యం లేదు ఎన్నికలు పెట్టడానికి. ఎన్నికలు అని చెప్పి కాంగ్రెస్ కండవ కప్పుకొని గుర్తు పట్టుకొని ఎవరన్నా ఊళ్ళల్లో కనుక ఓట్లు అడిగితే కింది తీసి కొడతారు. అన్ని మోసాలు చేసింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ రైతులను పూర్తిగా పంటలన్నీ పోయినాయి. యూరియా సకాలంలో అదనుకు అందక ఎర్రబడి 50% పైబడి దిగుబడిపోయింది. మన ఏరియా పత్తి, మొక్కజొన్న,
వరి పంట, 3 ప్రధాన పంటలు, 3 కూడా 50% దిగుబడి అలా పడిపోయింది. అందుకే బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది కదా కొద్ది కాలంగా, ప్రతి ఎకరాకు 25,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి. ఇవ్వకుంటే పొలిమేరల దగ్గర ముళ్ళ కంపలు, చెప్పుల దండలు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఇలా కష్టపడ్డ పార్టీ, నీతికి నిజాయితీకి మారుపేరుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినటువంటి పార్టీ. ఖచ్చితంగా బీఆర్ఎస్ వస్తేనే పల్లెల్లో మళ్ళా పురోగతి ఉంటది, అభివృద్ధి కొనసాగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తేనే గత స్ఫూర్తి కొనసాగుతుంది. ఇది ఎవరు రెడీ చెప్తారు, అక్కను, చెల్లెను, అన్న, తమ్ముని, ప్రతి రైతు బిడ్డను ఎవరు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.